వేంగి చాళుక్యుల అధికార భాష ఏది అని అడిగాడు. మన వాళ్ళు ఏం చేశారో తెలుసునా? మన వాళ్ళు చాలామంది తెలుగు పెట్టేసి వచ్చేశారు. వేంగి చాళుక్యులు పాఠం చదివేటప్పుడు ఫస్ట్ ఏముంటదనుకున్నారు? ఏ టెక్స్ట్ బుక్‌లో అయినా ఇంక్లూడ్ అకాడమీలో తెలుగు భాషను అత్యంత రాజాదరణ, ప్రజాదరణ కలిగించిన వారు వేంగి చాళుక్యులు అని ఉంటది. ఈ దెబ్బకి మనోళ్ళు వేంగి చాళుక్యుల అధికారం అందుకనే వాళ్ళు అడగడం కూడా మన వెరైటీగా. మన వాళ్ళు సడెన్‌గా తెలుగు భాష పెట్టొస్తారు అధికార భాష. నో. వేంగి చాళుక్యుల అధికార భాష సంస్కృతమే. తెలుగు కాదు. కానీ ఫస్ట్‌లో ఒక లైన్ ఉంటది. తెలుగుని అత్యంత ప్రజాదరణ, రాజాదరణ కలిగించినది వేంగి చాళుక్యుల కాలంలోనే. తెలుగు భాష వేంగి చాళుక్యుల కాలంలో స్వర్ణయుగం అని ఉంటది. ఫస్ట్ వేంగి చాళుక్యుల పాఠం స్టార్ట్ అయ్యేటప్పుడు ఓం ప్రదంగా ఉన్న పేరాలో. మనోళ్ళు దానికి బోల్తా పడతారు. నో. వేంగి చాళుక్యుల అధికార భాష సంస్కృతమే. తెలుగు కాదు. కాకపోతే వేంగి చాళుక్యుల కాలంలో సంస్కృతంతో సమానంగా విరివిగా తెలుగుని యూజ్ చేశారు. కారణం వేంగి చాళుక్యుల పీరియడ్‌లో ఒక్క రోజులో తెలుగు రాలే. శాతవాహనుల కాలంలోనే గాథా సప్తశతిలో అత్త, దుత్త, గిత్త, పాడి, పంట, ఆవు అనే పదాలున్నాయి. శాతవాహనుల కాలంలోనే ఉన్నాయి. అలానే ఇక్ష్వాకుల పీరియడ్‌లో తలారి అనే పదం ఈ రోజుకి మనం ఉపయోగిస్తున్నాం. జైళ్ళలో ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు. దీని ప్రకారమే తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో మనకి. కొన్ని వందల సంవత్సరాల పదం తలారి. తెలుగులో ఉంది మనకది. ఇక్ష్వాకుల పీరియడ్, విష్ణుగుండ్ల పీరియడ్ నుంచి ఉందది. కాబట్టి తెలుగు వస్తుంది కానీ తెలుగు విపరీతంగా ఫోర్సుగా ఈ సంస్కృతంతో పోటీ పడింది వేంగి చాళుక్యుల కాలంలో. దీనివల్ల మనం ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? సంస్కృతం పెట్టే ప్రమాదం. తెలుగు పెట్టే ప్రమాదం ఉంది. కానీ తెలుగు కాదు. వేంగి చాళుక్యుల అధికార భాష సంస్కృతం. అయితే తెలుగు దుమ్ము లేపారు. ఎలా దుమ్ము లేపారు? తెలుగులో తొలి పద్య శాసనం పాండురంగడి అద్దంకి శాసనం. ఇది ఆదిత్య భట్టారకుడి గురించి చెప్తుంది. పాండురంగడు గుణగ విజయాదిత్యుడి సేనాని బోయకొట్టాలను అణిచిన తర్వాత తను ఈ శాసనం అద్దంకిలో వేశాడు. ఇది సూర్యదేవుణ్ణి కీర్తిస్తుంది. అలానే దాన ధర్మాల గురించి చెప్తుంది. ఈ పద్య శాసనం తెలుగులో తొలి పద్య శాసనం. అలానే తెలుగులో తొలి గద్య శాసనం కడప రేనాటి చోళులు. రేనాడు అంటే కడప. రేనాటి చోళులు జారీ చేసిన రేనాటి చోళులలో ధనుంజయుడు లేదా ఎర్రికల్ ముత్తురాజు జారీ చేసిన కలమళ్ళ శాసనం తెలుగులో తొలి గద్య శాసనం. అలానే విప్పర్ల శాసనం వేంగి చాళుక్యులది. ఇది గద్య శాసనం. అలానే యుద్ధమల్లుడి బెజవాడ శాసనం మధ్యాక్కర కంద పదాలు ఉన్నాయి. అది తెలుగులో తొలి పద్య శాసనాల్లో అదొకటి. అర్థం అవట్లా. తెలుగులో ఆ తర్వాత వచ్చేసి తెలుగులో రాజరాజ నరేంద్రుడి పీరియడ్‌లో సంస్కృత మహాభారతాన్ని, వ్యాస మహాభారతాన్ని తెలుగులోకి మార్చే ప్రక్రియ ప్రారంభించారు. తెలుగులో తొలి గ్రంథం నన్నయ్య రాసిన మహాభారతం. దాన్ని స్వేచ్ఛానువాదం చేశారు మనోళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇది కూడా అక్కడే స్టార్ట్ అయింది వేంగి చాళుక్యుల పీరియడ్‌లో. తెలుగులో అగ్రహారాలు ఇచ్చే కల్చర్ వేంగి చాళుక్యుల కాలంలోనే ప్రారంభమైంది. కాబట్టి తెలుగుకి ఎక్కువ సర్వీస్ చేశారు వేంగి చాళుక్యులు. అంత మాత్రాన వేంగి చాళుక్యుల పాలనలో అధికార భాష తెలుగు కాదు, సంస్కృతమే. వేంగి చాళుక్యుల తర్వాత రెడ్డి రాజులు వేసుకోండి, కాకతీయులు వేసుకోండి, సంస్కృతమే.